నమస్తే. ఆగాగు. లాస్ట్ 24 hours మన దేశంలో ఏమైందో చిటికెలో చెప్తా విను. సైఫ్ అలీ ఖాన్ తన సొంత ఇంట్లో పొడిచిన విషయం మనందరికీ తెలిసిన విషయమే. అయితే సైఫ్ అలీ ఖాన్ ఈస్ డూయింగ్ ఫైన్ నౌ. హీఈస్ ఇన్ హాస్పిటల్ కరెంట్లీ. అయితే పొడిచిన వ్యక్తిని పోలీసులు ఆల్రెడీ పట్టుకున్నారు కూడా. హిందన్బర్గ్ రీసెర్చ్ ఫర్మ్ మీలో ఎంతమందికి తెలుసు? అదే మన అదాని స్టాక్స్ పైన 2023లో స్టాక్ మ్యానిపులేషన్స్ అండ్ అకౌంటింగ్ ఫ్రాడ్ అలిగేషన్స్ వేసింది కదా, ఇదే కంపెనీ. వాళ్ళు ప్రస్తుతానికి కంపెనీ క్లోజ్ చేస్తున్నారంట. రీజన్స్ ఆర్ అన్నోన్. రాజస్థాన్ లో కనారాం అనే ఒక ఫార్మర్ కి ఆయన బ్యాంక్ అకౌంట్ లో బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి 16 లక్షలు వచ్చి పడ్డాయి అవుట్ ఆఫ్ నోవేర్. మన కనారాం ఏం చేసిండు? పోయిండు, ఉన్న డబ్బులని విత్డ్రా చేసుకున్నాడు, ఆయనకున్న అప్పులని క్లియర్ చేసుకున్నాడు. ఇప్పుడు బ్యాంక్ వాళ్ళు వచ్చి మా పైసలు మాకు వాపస్ చేయమని అడుగుతున్నారు. ఇప్పుడు దీంట్లో తప్పు ఎవరిది? ఆయన బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పి కనారాం విత్డ్రా చేసుకోవడమా, బ్యాంక్ సోర్స్ వెరిఫికేషన్ చేసుకోకుండా డైరెక్ట్ గా ఆ డబ్బులు డిపాజిట్ చేయడమా? బ్యాంక్ తప్ప, కనారాం తప్ప? మీరేమంటున్నారో కామెంట్స్ లో చెప్పండి. 2024లో 20,000 స్టూడెంట్స్ కెనడాకి చదువుకుంటామని చెప్పి పోయి అక్కడ యూనివర్సిటీసే అటెండ్ కాలేదంట. మరి అక్కడ మన వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియాలిగా. సంక్రాంతి పండగకి ఆంధ్రాలో దాదాపు 1000 కోట్లు చేతులు మారినాయంట. మన గుడివాడ ప్రభాకర్ అండ్ రంగాపురం రత్తయ్య అనే ఇద్దరు సరదాగా ₹1,00,00,000 కోటి పందెం వేసుకున్నారు. సరదాగా ₹1,00,00,000. ఇలాంటి చిటికెల వార్తలు చిటికెలకు కావాలంటే చిటుక్న ఫాలో కొట్టండి.